ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లోని ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వార్తలు చూద్దాం. దేవి, ఏపీలో హైలైట్స్ ఏంటి? ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్త ఏడాదిలో జలకళ అనే ప్రధాన శీర్షిక కనిపిస్తోంది. ఇందులో ప్రాజెక్టులు పూర్తి చేయడం, పూర్తిగా 24 ప్రాజెక్టులు పూర్తి చేయడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా ఇక్కడ కనిపిస్తోంది. దానికి సంబంధించి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి దిశానిర్దేశానికి సంబంధించిన వార్త. ఇక మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ మనకు పక్కన కనిపిస్తోంది. ఛాంపియన్ ఎవరు? ఇక దాయాదుల సమరమే అనే శీర్షికతో కనిపిస్తోంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇక రాష్ట్రపతి రేస్ లో సుష్మా ఉన్నారనే ఒక పేరు చూపిస్తూ మరొక చిన్న శీర్షికతో వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక దశ తిరిగింది అనే మరొక శీర్షిక కనిపిస్తోంది. ఇక్కడ ఒకే రోజు రాష్ట్రానికి 10 రైల్వే ప్రాజెక్టులు తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం అంటూ మరొక వార్తను ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఫోకస్ అవుతోంది, హాట్ న్యూస్ గా మారింది జేసీ బీరంగం సంబంధించి ఇక్కడ చిన్న ఫోటోను చూపిస్తూ ఈ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో కూడా ప్రధానంగా కనిపిస్తున్న వార్త ఇక దాయాదుల పోరు అనే శీర్షికతో కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఎంటర్ అయిందనే వార్త ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక మరొక ప్రధాన శీర్షిక కిందే మనకు కనిపిస్తోంది, వారికి 60 ఏళ్లే అనేది కనిపిస్తోంది. ఇక్కడ గురువారం అమరావతిలో నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఏవైతే విషయాలు మాట్లాడుకున్నారో ఆ విషయాలకు సంబంధించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వద్దాం. సాక్షి దినపత్రికలో బక్క రైతు చిత్తు అనే ఒక శీర్షిక కనిపిస్తోంది. చంద్రబాబు సర్కారు కుటిల వ్యూహం పన్నుతోందంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక విశాఖ ఎయిర్పోర్ట్ లో జేసీ జులుం కి సంబంధించిన వార్త ఫోటోలను చూపిస్తూ మరి ఈ వార్తను ప్రచురించింది. ఆలస్యంగా రావడమే కాక విమాన సంస్థ ఉద్యోగిపై దాడికి సంబంధించిన వార్త, ఇలా ప్రజాప్రతినిధులు విమానయాన సంస్థలపై దాడులకు సంబంధించిన వార్త సాక్షి దినపత్రిక ప్రచురించింది. ఇవి మనకి ఏపీ దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ విషయానికి వస్తే నేత్ర, ఇక తెలంగాణ విషయానికి వస్తే నమస్తే తెలంగాణ ముందుగా తీసుకుందాం. కల్తీ నకిలీలపై కఠిన చట్టం అంటూ ఒక వార్త మనకు లెఫ్ట్ కార్నర్ లో కనిపిస్తోంది. కొత్త చట్టాలు కూడా రూపొందించాలని గురువారం నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందులో పీడీ యాక్ట్ కు సవరణలు, టాస్క్ ఫోర్స్ తో ఆకస్మిక తనిఖీలు, అదేవిధంగా జాగీర్ భూములను రద్దు చేస్తూ ఓఆర్ఓ చట్టంలో మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదేవిధంగా రేపటి కేబినెట్ భేటీలో దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బీడీ, గ్రైనెట్, భగీరథ ప్రాజెక్టులపై జీఎస్టీ తగ్గించండి అంటూ ప్రధాని మోదీ అలాగే ఆర్థిక మంత్రి జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. దానికి సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక ఖమ్మంలో ప్రతిష్టాత్మక ఐటీ హబ్ కు శంకుస్థాపన చేసిన తర్వాత టీఆర్ఎస్ పాలన గురించి ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన విషయాల్ని ప్రస్తావిస్తూ అన్ని దిశల అభివృద్ధి అంటూ మరో వార్త మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. ఇక నవ తెలంగాణ విషయానికి వద్దాం. నవ తెలంగాణలో ప్రధానంగా వాన్ వచ్చింది అంటూ ఒక హెడ్లైన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. హైదరాబాద్తో పాటు పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా 2 మృతి చెందిన వార్తను కూడా ఇక్కడ ఇచ్చారు. నిర్మల్లో పిడుగుపడి దగ్ధమవుతున్న ఫంక్షన్ హాల్ అంటూ మరో వార్త ఇక్కడ కనిపిస్తోంది. కనీస మద్దతు ధరకు చట్టం తేవాలి అంటూ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అంటూ ప్రధానికి ఏచూరి లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించిన సారాంశాన్ని ఇక్కడ వార్తగా మనం చూడొచ్చు. మరో వార్తగా బీడీ పరిశ్రమను జీఎస్టీ నుంచి మినహాయించండి అంటూ ప్రధానికి అలాగే జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన హైలైట్స్.